శేషాచలం అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలవుతున్న కూంబింగ్ ఆపరేషన్. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. అసలు పుష్ప ఎక్కడ? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నడుస్తున్న లేటెస్ట్ ఫిలిం పుష్ప ద రూల్. పుష్ప 1 మూవీ వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప 1 మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పుష్ప 1కి 180 కోట్లు బడ్జెట్ పెడితే ఏకంగా 550 కోట్లు కలెక్ట్ చేసి అల్లు అర్జున్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. దానికి సీక్వెల్ గానే ఇప్పుడు పుష్ప 2 మూవీ కూడా వస్తుంది. పుష్ప 1 కంటే పుష్ప 2ని డైరెక్టర్ సుకుమార్ చాలా జాగ్రత్తగా డైరెక్ట్ చేస్తున్నాడు. పుష్ప 1 స్క్రిప్ట్ వర్క్కే దాదాపు 1 ఇయర్ సమయాన్ని తీసుకున్నాడు. ఇక పుష్ప 2లో హీరోయిన్స్గా రష్మిక మందన అలాగే సాయి పల్లవి నడుస్తున్నారు. సాయి పల్లవి ఈ మూవీ షూటింగ్ లో రీసెంట్ గానే జాయిన్ అయింది. అయితే సాయి పల్లవి ఈ మూవీలో కానిస్టేబుల్ రోల్ లో నడుస్తుందట. ఇక రష్మిక మందన పుష్ప 2లో చనిపోతుంది. రష్మిక మందనని చంపేది ఎవరో కాదు, పుష్ప 1లో పుష్పకు ఫ్రెండ్ గా నటించిన కేశవానే పుష్ప 2లో రష్మికని చంపి పుష్పకు వెన్నుపోటు పొడుస్తాడు. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్స్ గా విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాసిల్ నడుస్తున్నాడు. ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ ఈ మూవీలో చాలా వైలెంట్ గా ఉండబోతుంది. విజయ్ సేతుపతి కూడా ఈ సినిమా షూటింగ్ లో రీసెంట్ గానే జాయిన్ అయ్యాడు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ కి పై ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం. ఆయన రీసెంట్ గానే షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ మొత్తం కూడా అక్టోబర్ మంత్ కి కంప్లీట్ చేసుకుంటారు. ఈ మూవీని సమ్మర్ 2024లో రిలీజ్ చేద్దామని ఈ మూవీ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే అనుకుంటున్నారు. పుష్ప 2 బడ్జెట్ దాదాపు 550 కోట్లు. ఈ సినిమాకు కనుక హిట్ టాక్ వస్తే ఈజీగా 1000 నుండి 1500 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. పుష్ప 1 మూవీ కేవలం నార్త్ లోనే 100 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప 2 క్రేజ్ వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి. ఈ సినిమాకి సంగీతాన్ని DSP అందిస్తున్నాడు. పుష్ప 1 సాంగ్స్ స్టార్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు పుష్ప 2 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ అవబోతున్నాయంట. ఈ మూవీలో మొత్తం 6 పాటలు ఉంటాయని సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.